హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక దీపం 2' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరు సార్ మీరు చెప్పిండేదంతా జరుగుతాంది సార్. మీరు సూపర్ సార్ అనేసి అయితే కామెంట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను చెప్పేటివి 100% జరుగుతాయనేసి అయితే కాదు. జస్ట్ నా గెస్సింగ్ అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ ఎపిసోడ్‌లో ఏముందో అది చెప్తే మీరు ఎపిసోడ్ చూసేదానికి, అక్కడ జరిగేదానికి వేరే వ్యత్యాసం ఏముంటుంది చెప్పండి? అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయా? లేకపోతే ముందు ముందు జరిగేటివి ఎలా ఉండబోతున్నాయి? తెలిస్తే మీకు కూడా ఒక రివ్యూ చూడటానికి గానీ, సీరియల్ చూడడానికి గానీ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జరిగిందో ప్రతిరోజు హై ఎమోషన్ ఎపిసోడ్స్ వస్తాయంటే మాత్రం రావు. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఎపిసోడ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మనకు అంత జరిగింది కదా! అది స్లో డౌన్ అవుతుందనేసి అయితే అనుకున్నాం పెళ్లి ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత. కానీ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక హై వోల్టేజ్ అయితే ఇచ్చింది. ఈరోజు ఆ హై వోల్టేజ్‌ని ఫుల్‌గా డౌన్ చేసి ఫుల్ సెంటిమెంటల్ ఎపిసోడ్ అయితే వచ్చింది. మామూలు సెంటిమెంటల్ కాదు. ఒక్కోసారి మనకు చాలా సార్లు వినే ఉంటాం. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనేసి. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన జోష్న పుట్టి 25 సంవత్సరాలు అవుతా ఉంటుంది కదా! 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు అవుతా ఉంటుందనుకోండి. అక్కడ దాసు గారు వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడనేసి శివనారాయణ గారు ఇంట్లోకి కూడా రానీయకుండా ఒకవేళ భోజనం పెట్టినా గానీ యాడనో ఒక మూల కూర్చొని తినేసి వెళ్ళిపోతా ఉన్నారనేసి మన శ్రీధర్ గారు కూడా చెప్పారు. అక్కడ అదే విధంగా ఇప్పుడు దీప పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అంటే ఒక పని మనుషురాలు లేకపోతే అంటే ఆ కుటుంబానికి చెడ్డ చేయాలనుకునిందనేసి దీపానైతే ప్రొజెక్ట్ చేస్తా ఉంటారు కదా! సుమిత్ర గారైతే ప్రొజెక్ట్ చేస్తానే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అదే చేసినారు. కానీ దీప అయితే సెంటిమెంట్‌తో మాత్రం ఆ స్పూన్ కింద పడేసినట్టు చూసి అక్కడ వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కడం మాత్రం సెంటిమెంట్ అంటే అమ్మమ్మ మీద ప్రేమ దీపాకి ఎక్కడ లేని ప్రేమ అయితే ఉంది. ఇక్కడ జోష్న అయితే అనుమానం పడింది. ఏం అనుమానం పడిందంటే ఇది దీప ఏంది ఓవర్ యాక్షన్ చేస్తుంది. నిజమైన అమ్మ తెలిసిపోయిందా లేదా అనేసి. జోష్న నీకు అన్ని విషయాలు తెలిసినా కానీ నీకు తెలియని విషయం ఏమంటే కార్తీక్‌కి అలాగే జోష్నకి మీ అమ్మ, మీ నాన్న అనేసి వాళ్ళ సొంత అమ్మ, నాన్న అనేసి దీపాకి తెలుసు. నీకు ఆ విషయం తెలియలేదు. నీకు ఆ విషయం తెలిసే రోజుకి ఎప్పుడైనా వెయిట్ చేస్తాను నేనైతే మాత్రం. మీరు కూడా వెయిట్ చేస్తానంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపాన్ని కూడా ఇప్పుడు చూడండి ఒక సహాయం చేసినట్టనేసి అక్కడైతే తీసుకొచ్చి భోజనం అది డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి, ఆ డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టడమే కాకుండా అక్కడ ఒక మాట చెప్పాడు తాతగారు. నా అతిథి నువ్వేం చెప్తే అది చేస్తా అనేసి అక్కడ కార్తీక్‌ని, దీపాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక శ్రీధర్ గారు ఎందుకో మరీ ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారబ్బా! సీరియల్‌లో చూడలేకపోవడం కారణం చూడలేకపోయే క్యారెక్టర్‌లో ఎవరైనా ఉన్నారంటే అది శ్రీధర్ గారు, సుమిత్ర గారు. సుమిత్ర గారికి అస్సలు సెట్ అవ్వట్లేదబ్బా! ఆ విలనిజము అస్సలు సెట్ అవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ జోష్న అయితే వీళ్ళతో ఏంది నేను కూర్చునేది అనేసి అంటుంది. జోష్న నువ్వు ఒక మూల కూర్చొని తినాల్సిన దానివి నువ్వు డైనింగ్ టేబుల్ పైన. దీపతో అసలైన వారసురాలతో కూర్చొని తినే అదృష్టం నీకు రావడం అనేది ఒక గొప్ప వరం అనుకోవాలి. నువ్వు అలాంటిది దీప పక్కన కూర్చోకుండా నేను వడ్డిస్తా అనేసి పని మనిషిలాగా నువ్వు వడ్డిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఒక మాట, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని చెప్పాను కదా! ఆ ఓడలు బళ్ళు అవ్వడానికి కారణం ఇంకేం ఎక్కువ రోజులు లేదు. ఇంకొక మహా అయితే ఒక 5 నెలలు ఉంటుంది జోష్న. 5 నెలల తర్వాత నువ్వు ఇంట్లోంచి ఇప్పుడు దాస్ గారు ఒక పనమ్మాయిని పెళ్లి చేసుకున్నారనేసి ఇంట్లోంచి బయట తోసేసిన శివనారాయణ గారు 25 సంవత్సరాల తర్వాత అది కూడా వాళ్ళ మనవరాలకి ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ మనవరాల ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాడు కాబట్టి అక్కడైతే యాక్సెప్ట్ చేసినాడే గానీ, ఇక్కడ నిన్ను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు అసలు కల్లో కూడా అనుకోవద్దు. నిన్ను 25 సంవత్సరాలు పెంచినా గానీ, నిన్ను ఇంకా ఎక్కువ పెంచినా గానీ, దాస్ గారిని కూడా 25 సంవత్సరాలు ఆ విధంగానే పెంచుంటారు వాళ్ళు. ఎందుకంటే శివనారాయణ గారికి వాళ్ళ కొడుకు, వీళ్ళ కొడుకు అని భేదాభిప్రాయాలు ఏం లేవు. మనకు చూపికపోయినా గానీ, వాళ్ళ ప్రేమలు మనకు తెలుసు కాబట్టి వాళ్ళని అదే విధంగా పెంచుంటారు. పెంచుంటే అక్కడ నిన్ను కూడా బయట తోసేయడం మాత్రం గ్యారంటీ. కనీసం దాస్ గారినన్నా ఒక ఇంట్లో కూర్చోబెట్టి ఒక కార్నర్‌లో అన్నా భోజనం పెట్టారు. నీకు అది కూడా కాదు కదా! చిప్పకూడు తినాల్సొస్తుంది. అలాంటి ఆపర్చునిటీ అయితే నువ్వు మిస్ చేసుకున్నావు జోష్న. ఇప్పుడు మనకు మెయిన్ ఎపిసోడ్‌లోకి గాని వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్‌లో మన కార్తీక్ అయితే సవాల్ చేశాడు. మీ మా చిన్నాయి గారిని కాల్చిన వాళ్ళని నేను మెడ పట్టుకొనొచ్చి మీ కాళ్ళ ముందర మోకాళ్ళ పైన నిలబెడతాను అనేసి చెప్పారు. అప్పుడు జోష్నకైతే బాంబ్ బ్లాస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జోష్ననే కదా ఆ పని చేసింది. నేను చేశాను ఎలా కనిపెడతాడు ఏమనేసంటే, వాళ్ళు ఎవరన్నా గానీ నేను కనిపెట్టి తీరుతాను అనేసి అయితే అన్నాడు. కనిపెట్టి తీరుతాను అంటే అక్కడ
ఎలా చేస్తావు ఏమనేసి మాట్లాడుకుంటా ఉంటే అక్కడ పిన్ని నువ్వేం సవాల్ చేస్తున్నావు అనేసి మన పారిజాతం గారు అంటే, పిన్ని కార్తీక్ గాని చెప్పాడంటే మాత్రం అది ఖచ్చితంగా చేసి తీరుతాడు అనేసి అయితే మన దశరథ్ గారు అయితే చెప్పారు. ఇంకా అప్పుడే మన జోష్న అనుకుంది, ఇప్పుడే ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డానురా నాయనా, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చిందా అనేసి అయితే భయపడింది. నువ్వు భయపడాల్సి జోష్న, నీకు ఒక్క రోజు కూడా నిద్రపోనీయకుండా, ఎందుకంటే నువ్వు సంవత్సరం దినాల నుంచి దీపాన్ని పెట్టిండే టార్చర్‌కి నువ్వు ఈ సంవత్సరం దినాలైతే టార్చర్ మామూలుగా అనిపించట్లేదు. నువ్వు ప్రతిరోజు నువ్వు పోయి ఎవరు కలుస్తావు. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు గౌతమ్ అన్న సపోర్ట్ ఉన్నాడు. గౌతమ్‌తో ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు గౌతమ్ నీకు అగైనెస్ట్ అన్నాడు. నీ నెత్తిపైన ఎక్కి కూర్చుంటాడు చూసుకునే ఉండు. అలాగా శత్రువుని నెత్తిపైన ఎత్తి కూర్చోబెట్టుకుంటావు చూడు. ఆ విధంగా అయితే అవుతుంది. నీకింకా టార్చరు ఇత్తడి అవుతుంది నీకు. ఖచ్చితంగా ఇత్తడే అవుతుంది అనేసి అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ భోజనం చేయాలి. మన ఇంటికి వచ్చిన అతిథికి మనకు తెలిసిన వాళ్ళు వస్తేనే మనం భోజనం చేసి పంపిస్తాము. అలాంటిది మనోడు వస్తే భోజనం పెట్టకుండా పంపిస్తామనేసి మన దాస్ గారికి అయితే భోజనం పెట్టాలనేసి మన తాతగారు అయితే డిసైడ్ చేశారు. తాతగారు డిసైడ్ చేసిన తర్వాత మొత్తానికైతే భోజనాలు రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను ఆ మధ్యలో గ్యాప్‌లో ఒకవేళ దాసిని ఏమైనా బెదిరిస్తుందేమో, జోష్న వయసు దాస్ గారిని ఏమైనా బెదిరిస్తుందేమో అనేసి అనుకున్నాను. "నువ్వు ఎందుకొచ్చావు? నీ గతం గుర్తొచ్చిందా ఏమనేసి" అడుగుతుంది అనుకున్నాను. కానీ అలా ఏం లేకుండా సైలెంట్‌గా అయితే వెళ్ళిపోయారు. సైలెంట్‌గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన దశరథ్ గారు అనుకుంటా ఉంటారు, "దాసు నీతో చాలా మాట్లాడాలి దాసు. అసలు ఈ నిజాలన్నీ నీ నోటి ద్వారా తెలుసుకోవాలనేసి ఉంది. కానీ ఇంట్లో కాదు, నేను బయట మీట్ అవుతాను" అనేసి అయితే చెప్పాడు. దాని గురించి అంతా నేను ఒక స్పెషల్ వీడియో అయితే రేపు సండే అనాలిసిస్‌లో అయితే చెప్తాను. దాస్ గారు నిజం చెప్తారా? ఏం జరుగుతుంది? ఒకవేళ దశరథ్ గారికి నిజం చెప్తే కూడా దశరథ్ గారు యాక్సెప్ట్ చేస్తారు. అదంతా రేపు సండే అనాలిసిస్‌లో అయితే మాట్లాడతాను. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి భోజనాలంతా రెడీ అయిన తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికైతే వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక భోజనాలంతా వడ్డిస్తా ఉంటే అక్కడ అందరూ కూర్చున్నారు. సుమిత్ర గారు కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కార్తీక్, దీప మీరు కూడా వచ్చి కూర్చోండి అంటే అప్పుడు మన జోష్న అయితే ఈ మాట అనింది, దీప పక్కన నేను కూర్చోవాలా అనేసి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన తర్వాత ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే చెప్తాను. ఎపిసోడ్ ఎలా ఉందని చెప్తాను. సరే అనేసి నీ పక్కన నేను కూర్చోవాలా అనేసి జోష్న అయితే కూర్చోలేదు. మీరు కూర్చోండి నేను వడ్డిస్తా అని చెప్పింది. ఇంకా పారిజాతం గారు అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడంతా కాన్వర్జేషన్ అంతా హ్యాపీ మూమెంట్స్ అంతా జరుగుతున్నాయి. ఇంక సుమిత్ర గారు కూడా అక్కడ కూర్చోనున్నోళ్ళు దీప చిన్నమ్మ గారి పక్కన కూర్చో అనేసి మన కార్తీక్ అంటే సరే అనేసి అక్కడి నుంచి సుమిత్ర గారు అయితే లేచిపోయారు. లేచిపోయేసి ఇంకా సరే అనేసి దీప, కార్తీక్ అయితే కూర్చున్నారు. ఈ మధ్య ఒక కన్వర్జేషన్ అయితే జరిగింది. శ్రీధర్ గారు అయితే మన పారిజాతం గారు ఫోన్ చేసి, పెళ్లి ఆగిపోయిందంట కదా, నా కొడుకు సాయం చేశాడంటే, నా కొడుకు సాయం చేసినాడని పారిజాతం గారు, శ్రీధర్ గారు నా కొడుకు సాయం చేశాడని శ్రీధర్ గారు ఆ మధ్య కన్వర్జేషన్ జరిగితే ఆ తాతగారు అయితే ఏం చేశారు, తాతగారు ఏం చేసి లాస్ట్ ఛాన్స్ ఇది, నువ్వు కానీ అతనితో మాట్లాడినావు అంటే ఇది నీకు ఆఖరి ఛాన్స్ అనేసి అయితే వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత సరే అనేసి అందరూ భోజనాలు అయితే చేస్తూ ఉంటారు. మన సుమిత్ర గారు వడ్డిస్తూ ఉంటారు. అలాగే మన దీపక్ అయితే వడ్డించలేదు, జోష్న వడ్డించి పెట్టింది. ఆ అదృష్టం అన్నా దక్కింది నీకు, మంచిది జోష్న. సరే అనేసి మన సుమిత్ర గారు వడ్డించలేదు అనేసి దీప బాధపడతా ఉంటే కార్తీక్ చూడలేక సరే అనేసి అత్తయ్య కూర నాకు అంటే ఈ ప్లేట్‌లో కాదనేసి ఆ ప్లేట్‌లో అనేసి చెయ్యిని ఇలా తిప్పాడు. ఇలా తిప్పి మన దీపక్ అయితే మొత్తానికైతే భోజనం అయితే ఏపిచ్చాడు. ఏపిచ్చిన తర్వాత అక్కడ స్పూన్ కింద పడేసినట్టు మన దీప అయితే వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కునింది. మంచి సెంటిమెంట్ అనిపించింది. నాకు కూడా మంచి సెంటిమెంట్స్ అనిపించింది అక్కడ. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఫోటోలంతా దిగి మన శ్రీధర్ గారికైతే పంపించారు. శ్రీధర్ గారు చూసి నా కళ్ళు నన్ను మోసం చేస్తాండయ్యా అనేసి వాళ్ళ భార్యనైతే పిలిచి, నిజమే కదా ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తా ఉంటారు, శివనారాయణ గారు వడ్డిస్తా ఉంటారు అనేసి అయితే మన శ్రీధర్ గారు వాళ్ళ వైఫ్ అయితే చెప్పారు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ హై మూమెంట్స్ లేకపోయినా కానీ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. రేపు సండే అనాలిసిస్‌లో మనం మొత్తం క్లారిటీగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ నెక్స్ట్ వీక్ అంతా ఏం జరుగుతుందనేసి. లాస్ట్ వీక్ నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది. నేను శనివారం వరకు అయితే వస్తుందనుకున్నాను ఎంగేజ్‌మెంట్ ఎపిసోడ్. కానీ తొందరగా ఫాస్ట్‌గా అయితే క్లియర్ చేసేస్తారు. ఆ ఫాస్ట్ క్లియర్ చేస్తారనేసి చాలామంది ప్రోమో కింద కామెంట్లు కూడా పెట్టారు. అంత హై మూమెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంత డల్ చేసేస్తారు అనేసి అయితే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. అదే చెప్పాను కదా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను కూడా అదే ఆశయంతో అయితే బతుకుతా ఉన్నాను. నాకు ఒకరోజు 1000 వ్యూస్ వస్తాయి, ఒకరోజు 500 వ్యూస్ వస్తాయి, ఒకరోజు 1,00,000 వ్యూస్ వస్తాయి అనేసి మనం వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయనేసి. మన ప్రయత్నం లోపం లేకపోతే మనం ఏదైనా సాధించొచ్చు అనేసి నేను నమ్ముతాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన కామెంట్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఎంత బూస్ట్ వస్తుందంటే అంత బూస్ట్ వస్తుంది. లవ్ యూ ఆల్. బై బై.